ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై నవంబర్ 2025 నాటి తాజా సమాచారం అండి. సీఎఫ్ఎంఎస్ మరియు హెర్బ్ పోస్టల్స్ లైన్ క్లియర్ అయినట్లుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఒక్కొక్కటిగా జమ కావడం మొదలయ్యాయి. ఇక గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఖాతాల్లో తక్షణ ఉపశమనం కలిగించే చెల్లింపులు జరుగుతున్నాయి. మీ ఖాతాలను తప్పకుండా చెక్ చేసుకోండి. ఇక ఏపీజేలే లోన్స్ మరియు రోజర్ బిల్లులు ఇప్పుడు క్రెడిట్ అయినట్టు సమాచారం. ఫిబ్రవరి నెలలో అప్లై చేసిన బిల్లులు కూడా జమ కావడం మొదలైనట్లు తాజా సమాచారం. అలాగే జెడ్పీపీఎఫ్, జీపీఎఫ్‌కు సంబంధించి మార్చి నెల నుండి పెండింగ్‌లో ఉన్న జెడ్పీపీఎఫ్ పార్ట్ పేమెంట్స్ కూడా ఇప్పుడు క్రెడిట్ అవుతున్నట్లు సమాచారం. జూన్ నెలలో అప్లై చేసిన జెడ్పీఎఫ్ లోన్ మొత్తాలు కూడా క్రెడిట్ అవుతున్నాయి. దీనికి ఉదాహరణగా నంద్యాల జిల్లాలో కూడా అమౌంట్లు పడినట్లు నివేదికలు వచ్చాయి. మార్చి, ఏప్రిల్ నెలలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా జెడ్పీపీఎఫ్ లోను మొత్తం జమ అవుతున్నట్లు సమాచారం. ఇక 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాత పీఎఫ్ బిల్లులన్నీ కూడా పూర్తిగా జమ చేయబడినట్లు నిర్ధారించబడింది. అలాగే గ్రాట్యుటీకి సంబంధించి గ్రాట్యుటీ మరియు జీఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ సొమ్ములు కూడా క్రెడిట్ అవుతున్నాయి. పదవి విరమణ చేసిన పెన్షనర్లకు ఇది గొప్ప ఊరట. ఇక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. గత 5, 6 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సిపిఎస్ ఉద్యోగుల ఎన్‌పిఎస్ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ ప్రభుత్వ వాటా ఇప్పుడు ప్రాన్ ఖాతాల్లో జమ అవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ కంట్రిబ్యూషన్ క్రెడిట్ కావడం వల్ల పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు లభించే మొత్తం మరింత పెరిగి ఆర్థిక భద్రత బలోపేతం అవుతుంది. అలాగే ఇంకా పెండింగ్‌లో ఉన్న కీలక బకాయిలు ఏంటంటే, ఇక ఒకవైపు చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పెద్ద బకాయిలు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా డీఏ/డీఆర్ ఎరియర్స్ సుమారు 6 నెలల డీఏ/డీఆర్ ఎరియర్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా జూలై 2018 నుంచి 2019 జనవరి వరకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. అలాగే ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాల్లో బకాయిలు జమ చేయబడినప్పటికీ, సిపిఎస్ ఉద్యోగుల బకాయిల విషయంలో మాత్రం స్పష్టత కోసం ఇంకా ప్రభుత్వ నిర్ణయం అవసరం ఉంది. అలాగే పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్కాష్‌మెంట్లు మరియు మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు కూడా పెద్ద మొత్తంలో ఇంకా పూర్తిగా క్లియర్ అవ్వలేదు. వీటి చెల్లింపులు కూడా త్వరగా జరగాలని ఉద్యోగులు కోరుచున్నారు. అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ పుంజుకుంది అనడంలో సందేహం లేదు. ట్రెజరీలో నగదు కదలిక పెరిగింది. రేపటి నుంచి మరిన్ని బిల్లులు కదలడానికి, క్రెడిట్ అవ్వడానికి అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. మీరు కూడా వెంటనే మీ బ్యాంకు ఖాతాలను సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పోర్టల్‌ను చెక్ చేసుకోండి.